హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కాగ్నిజెంట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఆఫ్ క్యాంపస్ అనమాట. డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్ ఆఫ్ క్యాంపస్ అంటారు. గ్రాడ్యుయేట్ ట్రైనింగ్, అంతేకాకుండా సర్వీస్ డెస్క్ సంబంధించి వీళ్ళు జాబ్ రోల్స్ అంటే జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2021, 2022, 2023 బ్యాచ్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక బెంగళూరు లొకేషన్లో, చెన్నై లొకేషన్లో, కోల్కతా లొకేషన్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. జనవరి 23 వరకు వీళ్ళు అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో సిటీసీ చూసుకున్నట్లయితే 2,50,000 పర్ యానం అయితే మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక శాలరీ బ్రేకప్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ట్రైనీ 2.52 LPA ఎనీ 3 year గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. కంపల్సరీ ఏదైనా సరే డిగ్రీ ఉంటే సరిపోతుంది గ్రాడ్యుయేట్ ట్రైనీ జాబ్ రోల్కి సంబంధించి. సో ఇక జాబ్ టైటిల్ చూసుకున్నట్లయితే ఐటీ సర్వీస్ డెస్క్ ఈజ్ ఏ సెంట్రలైజ్డ్ టీమ్ దట్ ప్రొవైడ్స్ టెక్నికల్ సపోర్ట్ టు అవర్ క్లయింట్స్. సో క్లయింట్స్కి సపోర్ట్ చేస్తూ, అంతేకాకుండా ట్రబుల్ షూటింగ్లో మీరు సపోర్ట్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఐటీ సర్వీస్ డెస్క్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 15,000 స్ట్రాంగ్ సర్వీస్ డెస్క్ టీమ్ అక్రాస్ ద గ్లోబ్. ది ల్యాండ్స్కేప్ ఆఫ్ ఐటీ సర్వీస్ డెస్క్ విట్నెస్డ్ సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో మీరు ఎక్కువ శాతం సర్వీస్ డెస్క్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే 2021, 2022, 2023 బ్యాచ్ వాళ్ళు ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ హ్యావింగ్ 50% ఇన్ 10th, 12th డిప్లొమా ఆర్ డిగ్రీ. సో కంపల్సరీ మీకు 50% స్కోర్ అయితే ఉండాలి 10thలో కానీ, అంతేకాకుండా 12thలో కానీ, గ్రాడ్యుయేషన్లో కానీ, డిప్లొమాలో కానీ మీకు 50% గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట. ఓపెన్ ఇన్ ఇండియన్ నేషనల్స్ ఓన్లీ. సో కంపల్సరీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బీయింగ్ ఫ్లెక్సిబుల్ టు ఎనీ వర్క్ లొకేషన్, షిఫ్ట్ టైమింగ్ అండ్ టెక్నాలజీ. ఏ వర్క్ లొకేషన్ మీరు మిమ్మల్ని బెంగళూరుకి అయినా సరే, చెన్నైకి అయినా సరే, కోల్కతాలో అయినా సరే మీరు హ్యాపీగా మీరు వర్క్ చేయగలిగే విధంగా ఉండాలని ఇక్కడ ఆ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ప్రొవైడ్ ఫస్ట్ లైన్ టెక్నికల్ సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ టు ఎండ్ యూజర్స్. సో కంపల్సరీ మీరు టెక్నికల్ సపోర్ట్, అసిస్టెన్స్ అయితే అందించాల్సి ఉంటుందన్నమాట. ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఎంక్వైరీస్కి సంబంధించి కానీ, ట్రాక్ ఆల్ సపోర్ట్ టికెట్స్కి సంబంధించి కానీ, ఎన్ష్యూరింగ్ అక్యురేట్ డాక్యుమెంటేషన్ అండ్ టైమ్లీ రిజల్యూషన్ ప్రాబ్లమ్స్. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. అలాంటి వాటిని మీరు వెంటనే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట టైమ్లీ మేనర్గా. ట్రబుల్ షూట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్. అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి, హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ సంబంధించి మీరు ట్రబుల్ షూట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదనమాట టోటల్గా మీ వర్క్. కొన్ని రోజుల పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు, తర్వాత మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకుంటారనమాట. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కంపెన్సేషన్ గ్రాడ్యుయేట్ ట్రైనీ జాబ్ రోల్కి సంబంధించి అయితే 2,52,000 పర్ యానం అయితే మీకు శాలరీ అయితే ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కింద అప్లై నో అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన వితిన్ 24 hours మీకు కాగ్నిజెంట్ కంపెనీ నుంచి కాల్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.